నేటి వైశిష్యంలో భాగంగా మనం గనక తీసుకున్నట్లయితే ఈ రోజు విశిష్టతలో ప్రధానంగా ఏంటంటే ఈ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే ఆయనని చాలా గొప్ప వ్యక్తి ఇంజనీర్స్ డే అంటారు ఇవాళ. ఆయన చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక మంచి ఇంజనీరు. ఆయన చదివింది ఇంజనీరింగే, మంచి రాజనీతిజ్ఞుడు, అంతేకాకుండా మంచి పండితుడు, దాంతోపాటుగా ఒక చక్కటి సివిల్ ఇంజనీరు. ఆయన జన్మదినోత్సవం ఈ రోజున చేసుకుంటారు. ఆయన పుట్టింది మనకి తీసుకున్నట్లయితే 1861 సంవత్సరంలో ఆయన జన్మించడం అనేది జరిగింది. ఆయన ఎక్కడ ఆయన పుట్టిందంతా కూడాను ముదిగేనహళ్ళి అని చెప్పి మనకి ఇక్కడ కర్ణాటకలో మీకు మైసూర్కి సంబంధించిన ప్రదేశంలో మీకు ఆయన అక్కడ ముదిగేనహళ్ళి అనే ప్రదేశంలో ఆయన చిక్బళ్ళాపూర్ మండలం అంటారు, అక్కడ ఆయన జన్మించడం జరిగింది. అయితే ఆయన తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ కూడా ఈ శ్రీనివాస శాస్త్రి గారని తర్వాత వెంకటలక్ష్మమ్మని వీళ్ళు ఇటుపక్కన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కానీ మోక్షగుండం అనే ప్రదేశంలోనే వాళ్ళు ఉన్నట్టుగాను తర్వాత వాళ్ళు 3 తరాలుగా అంటే అటువైపు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అంటే 3 దశాబ్దాలుగా వాళ్ళు అటుపక్కన ముదిగేనహళ్ళి వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈయన 1861 సెప్టెంబర్ 15వ తారీఖున ఈయన జన్మించాడు. జన్మించిన తర్వాత ఈయన ప్రాథమిక విద్య అంతా కూడా మీకు ఆయన ఉన్న చిక్బళ్ళాపూర్ ఆ చుట్టుపక్కలే ఆయనకి జరిగినా కూడా ఉన్నత విద్య వచ్చేటప్పటికి ఆయన 1881 సమయానికి ఆయన విద్య అంతా కూడా మనకి ముఖ్యంగా ఆయన తీసుకుంది ఎక్కడంటే పూనాలో ఆయన సివిల్ ఇంజనీరింగ్ అనేది సైన్స్ కాలేజీలో చేయడం జరిగింది. దాని ముందు కూడా ఆయన డిగ్రీ చేశారు, తర్వాత ఇక్కడికి వచ్చేది కంప్లీట్ చేశారు అన్నట్టుగా చెప్తారు అన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఆయన కంప్లీట్ చేశాడు. అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ తర్వాత ఆయన అపరిమిత మేధావి, రాజనీతిజ్ఞుడు. ఆయనకుండే ఆ తెలివితేటల వల్ల ఆయన మైసూర్లో దివాన్గా కూడా పనిచేశాడు. ఆయన అంటే ఒక కమాండర్గా చాలా చక్కగా ఆయన అక్కడ కూడా పనిచేయడం జరిగింది. దాదాపుగా ఆయన స్వచ్ఛంద విరమణ చేసి తన వృత్తిని, ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల వయసులో ఆయన విద్య పూర్తయిన తర్వాత 23వ ఏటనే ఆయన బొంబాయిలో ఆయన ఒక మంచి ఇంజనీర్గా ఆయన తన యొక్క జీవన విధానాన్ని మొదలుపెట్టారు. ఈయన ప్రాముఖ్యతలు కనుక మనం వినడం మొదలు పెడితే ఈయనకి 1800 ఈయన మొట్టమొదటిగా ఈయన పుట్టిన తర్వాత 1950 సమయంలోనే ఈయనకి భారతరత్న పురస్కారం కూడా లభించింది. ఎంత ఆయన ఆయన తండ్రి కూడా ఒక సంస్కృత పండితుడు, దాంతోపాటుగా ఆయుర్వేద వైద్యుడు కూడా ఆయన తండ్రి. ఆయనకి చిన్నతనంలోనే ఈయన 12 ఏళ్ల వయసులోనే ఆయన ఇది అవ్వడం జరిగింది. అయినా కూడా ఈయన చక్కగా చదువుకొని సివిల్ ఇంజనీర్ అయ్యి తర్వాత ఆసియాలోనే అతి పెద్దయిన కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కావేరీ నది మీద, అక్కడ ఆయన దీన్ని కన్స్ట్రక్ట్ చేయడంలో కీలకమైన పాత్ర అనేది పోషించాడు ఆయన. అంతేకాకుండా బొంబాయిలో కూడా ఈయన అక్కడ ఇంజనీర్గా తన జీవన విధానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా 23 ఏళ్ల వయసులో ఈయన చాలా చక్కటివన్నీ కూడా కనిపెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఎలాగంటే వరదలు వచ్చేటప్పుడు ఆ డ్యాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద పెద్ద గేట్లతో వాటర్ని ఆపడం, వాటర్ స్టోరేజ్, వరదలు వచ్చినప్పుడుగా విద్యుత్ వల్ల కలగకుండా ఇబ్బందులు కలగకుండా దాన్ని ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటివన్నీ కూడా ఈయన కనిపెట్టడం అనేది జరిగింది. అందుకే అప్పట్లోనే బ్రిటిష్ ఆస్థానంలో ఉండేవాళ్ళ 5th కింగ్ కూడా ఈయనకి ఒక మంచి బిరుదుని ఇవ్వడం కూడా జరిగింది. అంటే అంత చక్కగా కమాండర్గా ఈయన చాలా మంచి బిరుదును కూడా పొందాడు. అంతేకాకుండా ఈయన చేసినవి ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇది 1917లోనే ఇక్కడ వాళ్ళు స్థాపించడం జరిగింది మనకి తీసుకుంటే. అంతేకాకుండా మోక్షగుండం బెల్గాంలో దాన్ని అనుసంధానించబడిన మొత్తం కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించినవి వాటిన్నిటికి కూడా అనుసంధానపరిచే ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యది కూడా వాళ్ళు ఏర్పరిచారు. ఆయన పేరు మీదే అది ఏర్పడడం అనేది. అంతేకాకుండా మైసూరులో కూడా ఈయనకి సంబంధించినవి ఎన్నో రకాలన్నమాట. ఈయన ఏర్పరిచినవన్నీ కూడా అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది, లేకపోతే మైసూరులో దాంట్లోనే దివాన్లా కూడా ఈయన వర్క్ చేశారు. అంతేకాకుండా ఈ ఎక్కడ కృష్ణరాజసాగర్ డామ్కి సంబంధించిన దాంట్లో ఈయనది కీలక పాత్ర. ఈయన అక్కడంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన చీఫ్ ఇంజనీర్గా దాంట్లో పనిచేసి చక్కగా ఆయన పేరు ప్రఖ్యాతలన్నీ పొందాడు ఆయన. అదే రకంగా ఈయన ఫస్ట్ తయారు చేసిన విధానంలో అంటే ఈ యొక్క వరద వల్ల గేట్లలో వల్ల ఎదురయ్యే ఇబ్బందులకి సంబంధించిన ఆ యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీని మొట్టమొదటి వాడింది కూడా పూనాలో వాడడం అనేది జరిగింది. ఈయన ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ ఆయన స్టాచ్యూ కూడా ఆయనది మనం అక్కడ చూడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అంత ఫేమస్గా ఆయన గురించి చెప్తారనమాట. తర్వాత ఆయన చెప్పిన విధానాలన్నింటిలో అంతేకాకుండా మనకి హైదరాబాద్కి కూడా వరదలు
మూసీ నదికి వరదల విషయంలో కూడా రాకుండా కొన్ని పథకాలు అనేవి, అలాగే పత్తరగట్టి అనే ప్రదేశంలో కూడా ఆయన కొన్ని కొత్త విధానాలు, అంటే ఇలా మంచి ప్రణాళికలు రచించి ఇవ్వడం అనేది కూడా ఆయన చేశాడు. అంటే ఈయన చేసిన విధానాల్లో ఎలా ఉందంటే, ఈయనకి భారతరత్న లాంటిది రావడం, ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దాన్ని చక్కగా దాన్ని మన ఇంజనీర్స్ డే, ఎందుకంటే ఇంజనీర్ అనేది చాలా 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 కీలకమైన వృత్తి. ఇంజనీర్లందరికీ మనం ఈ రోజున సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళ యొక్క దాంతోనే మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం కనుక ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ డేగా ఈ రోజున ఆయనది గడుపుకున్నట్టుగా. ఎందుకంటే ఆయన పుట్టింది 1861 సెప్టెంబర్ 15 అయితే ఆయన ఇదయ్యింది దాదాపుగా 1962లో. తర్వాత ఆ సమయం ఏప్రిల్ 14 సమయానికి ఆయనకి దాదాపు 100 సంవత్సరాల పైన ఆయన ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే కర్ణాటకలో మైసూరు జిల్లాలో మైసూరుకి సంబంధించిన ప్రదేశంలో ముదిగినహళ్ళి ఆయన ప్రదేశానికి కొంచెం దూరంలో ఓ మ్యూజియంలో ఆయనది కట్టి ఆయన యొక్క స్టాచ్యూ కూడా పెట్టి అందులో ఆయన వాడిన పరికరాలన్నీ, ఆయన కళ్ళజోడు, ఆయన వాడిన వస్తువులు, అంతేకాకుండా కృష్ణరాజసాగర్ డ్యామ్ యొక్క నమూనా కూడా, అంటే మోడల్ కూడా అక్కడ పెట్టి దాంట్లో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. అదే వాళ్ళు ఆయన ఆ ప్రదేశంలో దేవుళ్ళ కొలుస్తారు అనమాట. ఎందుకంటే ఈయన చాలా 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 కీలకమైన పనులు చేశారు, ఇంజనీరింగ్ విభాగంలో విషయాలు కనిపెట్టారు. అందుకని ఆయన చేసిన విధానానికి ప్రతి వాళ్ళు గుర్తింపు, గౌరవం. ఆయన దాంట్లో అంతేకాకుండా IISc అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వీటిల్లో కూడా ఆయనకు ఒక మెంబర్షిప్ అనేది లభించడం అనేది, అలాగే ఆయనకు అనేక రకమైన బహుమానాలు, మెడల్స్, గుర్తింపులు మొదలైనవన్నీ లభించడం. ఆయన పేరు మీద ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులు కూడా దానికి సంబంధించిన వాటిలో కూడా ఆయన కీలకమైన ఇది చేశారు. అంటే మైసూరులో ఆయన ప్రధానమైన ప్రదేశం కాబట్టి అంతటి మహనీయుడిని ఈ రోజున మనం అనుకోవడం, ముఖ్యంగా ఇంజనీర్స్ డేగా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి అందరి ఇంజనీర్లకి హ్యాపీ ఇంజనీర్స్ డే అని చెప్పి చెప్దాం. నమస్కారం.